వెల్కమ్ టు సౌభాగ్య ఫ్యాషన్స్. ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. లైనింగ్ క్లాత్ అయితే ఇలా ఏమి మొట్టలు లేకుండా కరెక్ట్గా వచ్చేలా ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. ముడత అయితే మన సైడ్ ఉండాలి, ఇలా సింగిల్ పీస్ అయితే ఈ సైడ్ ఉండాలి. ఇది 35 సైజ్ అండి. లూజ్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ కావాలి. ఇలా కరెక్ట్గా 12 ఇంచెస్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇక్కడైతే మనకి లెవెల్గా పీస్ ఉండదు కాబట్టి లెవెల్గా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. మనకు బ్లౌజ్ లెంత్ అయితే 14 ఇంచెస్ వచ్చింది. బ్లౌజ్ లెంత్ అయితే 14 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇక్కడ 14 ఇంచెస్ పెట్టుకుందామండి. పైన ఖర్చుల కోసం 14.5కి మార్క్ చేసుకోవాలి. ఇలా 14.5 అంటే 14.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక ఈ మార్క్స్ అయితే కలిపేయాలి. ఇలా స్ట్రైట్గా మార్కులు అయితే కలిపేయాలి. ఫ్రంట్ నెక్ ఎంత డీప్ అయితే టేప్ సహాయం లేకుండా తొందరగా ఈజీ మెథడ్లో ఎలాంటి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా తొందరగా ఈజీ మెథడ్లో ఈజీగా వాళ్ళు నేర్చుకునేలా చెప్తున్నానండి. సాధ్యమైనంత వరకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏదో నా వంతు సహాయంగా ఈ వీడియో అయితే తీసి పెడుతున్నానండి. ఇక్కడ మనము టైలరింగ్ క్లాసులకి సపరేట్గా వెళ్ళాలి అంటే మనకి ఫీజు అయితే చాలానే ఉందండి. సో అలాంటి ఫీజులు అది ఇది ఏమీ చూసుకోకుండా మేము ఈజీగా నేర్చుకోవాలి అనే వాళ్ళకి మన యూట్యూబ్ ఛానల్ అయితే సహాయం పడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడితే చాలండి. ఏదో మేము నేర్చుకున్నది ఇంకొకరికి సహాయపడుతుందన్న తృప్తి అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నార్మల్ వచ్చేసి ఇప్పుడు మనం డ్రా చేస్తున్నదైతే బ్యాక్ అండి. అయితే ఇలా ఇక్కడ కొంచెం స్టిచ్చింగ్ కోసం, ఇక్కడ స్టిచ్చింగ్ కోసము, ఖర్చుల కోసం అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇలా కొన్ని సింపుల్ మెథడ్లతో ఈజీగా మన బ్రెయిన్కి అయితే పోతుంది. వాళ్ళు కరువు కోసం 1.5 అయితే పెట్టుకోవాలండి. ఇది అలాగే రౌండ్ షేప్లో ఇలా కలిపేసుకోవాలి. నీట్గా డ్రా చేసుకోవాలి. బెల్ట్ పీస్ కోసం నేను బ్యాక్లోనే ఒకటేసారి చూపిస్తే మనకు తొందరగా అర్థమవుతుంది అనే ఉద్దేశంకి బ్యాక్లోనే మార్కేసి ఫ్రంట్ పీస్ అయితే ఎలా అయితే మార్క్ చేసుకోవాలి అనేది బ్యాక్ పీస్లోనే చూపెడుతున్నానండి. ఇక్కడ 4 ఇంచెస్, ఇక్కడ 4 ఇంచెస్ అండి. అలాగే వెళ్తూ మనం 3.5తో ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. ఇక బ్యాక్ అయితే మార్కింగ్ కంప్లీట్ అయిందండి. కటింగ్ అయితే చేద్దాం. మార్క్ చేసుకున్న పీస్ని అయితే కట్ చేస్తామండి. ఇలా అయితే మనం బ్యాక్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్. ఈ బెల్ట్ పీస్ అయితే నేను బ్యాక్లోనే ఎందుకు మీకు మార్క్ చేసి చెప్పానంటే, ఇప్పుడు దీన్ని ఇలాగే మనము అలాగే ఈజీగా అలాగే మార్క్ అయితే పడిపోతుంది. అలాగే మనం కట్ చేస్తే మనకి టైం ఎంతో సేవ్ అవుతుంది. తొందరగా ఈజీగా కూడా కట్ చేసుకోవచ్చు. ఆ మార్కింగ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్గా పడిపోతుంది. ఇక ఇక్కడ నార్మల్ రౌండ్ దగ్గర అయితే ఇలాగే డ్రా చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇలా మార్క్ అయితే చేసుకోవాలి. ఇది ఇప్పుడు బ్యాక్ అయితే తీసేస్తే చూడండి, ఫ్రంట్ ఇలాగే మార్క్ అయితే పడిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా మేము మార్కింగ్ అది ఇది చేయాల్సిన పని లేదు. అందుకోసమే ఇలా మార్క్ అయితే చేసుకొని ఇలా ప్రింటెడ్ మాదిరి వచ్చేస్తుంది.
కొంచెం ఫ్రంట్లో హాఫ్ ఇంచ్ కరువు అయితే కావాలి కదా ఫ్రంట్కి, ఆ కరువు అయితే డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్కి మాత్రమేనండి. ఇంకా మనం మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ అయితే ఫ్రంట్ అయితే కట్ చేసుకున్నాం మనము. ఇప్పుడు మనం కట్ చేస్తున్నది అయితే లైనింగ్ అండి. ఒరిజినల్ క్లాత్ పైన కూడా ఎలా మనము పీస్ అంతా సర్దుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే ఈ బెల్ట్ పీస్ అయితే మనము ఇక్కడున్న క్లాత్లో కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే నాకైతే ఇది సాల్టైజ్గా ఉంది స్లీవ్ కోసం, అందుకని నేను ఇక్కడ బెల్ట్ పీస్ తీయట్లేదు. ఇక్కడున్న క్లాత్లో అయితే బెల్ట్ పీస్ తీస్తాను. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్లో అయితే నేను స్లీవ్ అయితే మార్క్ చేస్తున్నాను. మనము పీస్ ఎక్కడ ఏది ఏ పార్ట్స్ ఏ పీస్ ఎక్కడ వస్తుందో అనేది మనం చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మనకైతే స్లీవ్ అయితే కట్ చేస్తామండి. స్లీవ్ని అయితే నేను పావించి అయితే వదిలేసానండి. ఇక్కడ స్లీవ్ లెంత్ అయితే ఇంత ఉంది. నాకైతే వీళ్ళు స్లీవ్ కొంచెం ఎంత ఉంటే అంత తగ్గించాలని అయితే చెప్పారండి. అందుకోసం నేను ఈ స్లీవ్ని అయితే ఇలా తగ్గించేస్తున్నాను. మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ లూజ్ అయితే మనకి ఇక్కడ సరిపోవట్లేదండి. సో నేను మార్క్ అయితే చేస్తున్నాను. నేను స్టిచ్చింగ్లో ఇక్కడ మనకి ఎంతైతే కావాలి అనేది ప్యాచ్ ఎలా కట్టుకోవాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు లెంత్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇది మార్క్ ఎంత ఇలా స్ట్రైట్గా ఎందుకు కట్ చేస్తున్నానంటే మనకి ఇక్కడ ఈజీగా పీస్ అయితే కట్టుకోవటానికి ఇలా స్లీవ్ ఫస్ట్. సరే, ఇప్పుడైతే నేను స్ట్రైట్గా అయితే కట్ చేస్తున్నాను. ఇది స్లీవ్స్. నేను స్లీవ్ మీకు ఎందుకైతే నేను డ్రా చేసి చూపించలేదంటే ఇక్కడ లైనింగ్ సాల్టేజ్లో ఉంది కదండి, దీనికి వేరే ఒక పీస్ అయితే అటాచ్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్లో ఎలా అయితే అటాచ్ చేసుకోవాలి, ఎలా అయితే స్లీవ్ ఎలా షేప్ తీసుకోవాలనేది నేను నెక్స్ట్ స్టిచ్చింగ్లో అయితే చెప్తానండి. కట్ చేసుకున్న ఈ లైనింగ్ క్లాత్లో ఒరిజినల్ క్లాత్ పైన ఎలా మనం కట్ చేసుకోవాలన్నది ఇప్పుడు నేను చూపెడుతున్నానండి. చూడండి, ఇదైతే మనం స్లీవ్ కోసం తీసుకుంటున్నాం. ఒక సైడు స్లీవ్ కోసం తీసుకోవాలి. ఇదైతే మనం స్లీవ్ కోసమని కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ అయితే ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా యాక్చువల్గా ఇలా పెట్టేసుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. నేను స్టిచ్చింగ్లో వివరంగా చూపిస్తాను. ఇదైతే స్లీవ్ అయిపోయిందండి. సో మనం ఇట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం ఎక్కడ ముడతలు ఏమీ లేకుండా క్లాత్ అంతా నీట్గా ఇవైతే సర్దుకోవాలండి. మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఎందుకంటే మనము లైనింగ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఈజీగా ఫాస్ట్గా కటింగ్ అయితే అయిపోతుంది. మనకి ఎప్పుడు శారీ బ్లౌజెస్ అయితే తక్కువగా వస్తుంటాయి. అంటే మనం ఇలా క్రాస్గా ఇలా వేసుకున్నామంటే పీస్ అయితే కొంచెం మనకి సేవ్ అవుతుందండి. ఎక్కడెక్కడ పార్ట్స్ ఎక్కడైతే నీట్గా ఇలా సర్దుకోవచ్చు ఆ ప్లేస్లో ఇలా సర్దుకొని వేస్తే మనకి పీస్ అయితే కొంచెం షార్టేజ్ ఉన్న పీస్ని కూడా మనము కరెక్ట్గా అయ్యేలా చూసుకోవచ్చండి. వచ్చేసి బెల్ట్ పీస్ కూడా ఇలాగే సర్దేసుకోవాలి. ఇలా సర్దుకోవడం వల్ల మనకి టోటల్ బ్లౌజ్ ఫుల్ ఇక్కడ మనం పెట్టేసుకున్నాం. ఒకసారి అయితే చూసేయండి, ఇలా సర్దుకొని మనం కట్ అయితే చేసుకోవాలి. చూడండి, 5 నిమిషాల్లో మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా అయితే పీసులు అటు ఇటు జారకుండా పీస్ పైన పీస్ అయితే కరెక్ట్గా ఉండాలండి. మీకు అలవాటు లేకపోతే పిన్ అయితే పెట్టుకోండి, పీసు అటు ఇటు కదలకుండా అలాగే ఉంటుంది. అలవాటు ఉంటే అలాగే కట్ చేయండి.
చాలా తొందరగా అయితే కట్ చేసుకోవచ్చండి. ఈజీ మెథడ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా నేర్చుకోవడానికి సహాయపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది. మనం నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా అయితే చేయాలో వివరంగా చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే మన సౌభాగ్య ఫ్యాషన్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.